నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, మనకు తెలియకుండా మనకు ఆపోజిట్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఏదైనా ఒక ఆర్డర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడని తెలిస్తే మనం ఏం చేయొచ్చు? సో మిత్రులారా, మన దేశంలో సివిల్ వివాదాల పరిష్కారాల కోసం సిపిసి, సివిల్ ప్రొసీజర్ కోడ్ అనే చట్టం అమల్లో ఉన్నది. ఇందులోని సెక్షన్ 148A ఏం చెప్తుంది అంటే, ఎవరైనా ఒక వ్యక్తి మనకు తెలియపరచకుండా మన అడ్రస్ను తప్పుగా చూపిస్తూ న్యాయస్థానంలో ఒక దావా దాఖలు చేసి మనకు వ్యతిరేకంగా ఎక్స్పార్టీ ఆర్డర్స్ తీసుకునే ప్రమాదం ఉందని మనం భావించిన సందర్భాలలో పలానా ప్రాపర్టీకి సంబంధించి పలానా వ్యక్తులు ఎవరైనా దావా దాఖలు చేస్తే ముందుగా మాకు తెలియపరచండి అని చెప్పి మనము న్యాయస్థానంలో ఒక పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు. దాన్నే కేవియట్ పిటిషన్ అని పిలుస్తుంటాము. ఈ కేవియట్ పిటిషను యొక్క కాలపరిమితి 90 రోజులు. ఆ 90 రోజుల లోపు ఎవరైనా దావా దాఖలు చేస్తే న్యాయస్థానం ముందుగా మనకు తెలియపరిచి ఆ తర్వాత దాని మీద విచారణ కొనసాగించడానికి అవకాశం ఉంటుంది. సో 90 రోజులే కాలపరిమితి కదా, మళ్ళీ ఆ తర్వాత అంటే మళ్ళీ 90 రోజుల తర్వాత మరొక కేవియట్ పిటిషన్స్ ఫైల్ చేసుకోవచ్చు. అయితే కొంతమంది ఏం చేస్తుంటారు అని అంటే, మన దగ్గర ఉన్నటువంటి కోర్టు యొక్క క్లాసిఫికేషన్స్ ఎట్లా ఉంటుంది అని అంటే, జూనియరు, సీనియర్, డిస్ట్రిక్ట్ కోర్టులు ఉంటాయి. సో మనము జూనియర్ కోర్టులో కేవియట్ పిటిషన్ ఇచ్చినప్పుడు అవతల వ్యక్తి సీనియర్ కోర్టులో దావా దాఖలు చేసి ఎక్స్పార్టీ ఆర్డర్ తీసుకునే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సో జూనియరు, సీనియర్ అలాగే డిస్ట్రిక్ట్ కోర్టులో వీలైతే ఈ 3 కోర్టులలో మీరు కేవియట్ పిటిషన్ ఫైల్ చేసేసుకొని అవతల వ్యక్తి మనకు తెలియపరచకుండా ఎలాంటి ఆర్డర్లు, ఎక్స్పార్టీ ఆర్డర్లు తీసుకోకుండా నివారణ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన తరపున మనం వాదించుకోవడానికి, మన బాధ మనం న్యాయస్థానం ముందు తెలియపరచుకోవడానికి మనకు న్యాయస్థానం అవకాశం కల్పిస్తుంది. సో ఇలాంటి చట్టపరమైన అంశాలు మీకు తెలియపరచడానికి, చట్టపరమైన సమస్యలకు పరిష్కారాన్ని పుస్తకాన్ని తీసుకొచ్చాను. మీకు అర్థమయ్యే కామన్ లాంగ్వేజ్లో ఉంటుంది. ఈ పుస్తకం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి మీరు పొందవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.